వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. ఈ ఎపిసోడు గురూజీ గురించి అన్నమాట. నేను చాలా సంవత్సరాల తర్వాత బోనోగ్రామ్ ఆశ్రమానికి పోయాను. ఆ ఆనందంతో ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ప్రతి దానికి నేను పైన ఒకటి నామంలాగా రాస్తున్నాను. నా గురువుగారి మీద ఉన్న శ్రద్ధాభక్తులతో నేను ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. ఓం ఆనందకరాయ నమః. ఇది ఎలాగంటే నేను నామం రాసింటానండి, దాని కింద ఏ మ్యాటర్ రాయాలో ఆలోచిస్తాను, కానీ దానికి సంబంధించినదే ఇందులో మ్యాటర్ తయారవుతుంది. ఇదంతా మిరాకిలే అనుకుంటాను. ఇప్పుడు నేను చాలా సంవత్సరాలతో బోనోగ్రామ్ పోయినాను, ఆనందం అనమాట. అనుకోకుండా ఈ నామం కూడా ఇక్కడ అట్లాగే వచ్చింది. ఇది అదే పనిగా పెట్టినది కాదు. ఓం ఆనందకరాయ నమః. నేను కొన్ని నామం రాసి పెట్టాను అనమాట గురూజీకి. అలా ఇంకా నా భక్తి అనమాట, అంతే. కొన్ని నామాలు రాసి పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్క మ్యాటర్కు ఒక్కో నామం పెడుతుంటాను. దీనికి అనుకోకుండా ఈ పేరు వచ్చింది. ఓం ఆనందకరాయ నమః. చాలా సంవత్సరాల తర్వాత నేను బోనోగ్రామ్ ఆశ్రమానికి పోవడం జరిగింది. గురూజీ శరీరము వదిలిన తర్వాత పోయినదే నేను. గురూజీ శరీరం వదిలినప్పుడు పోయానండి. అంతకన్నా ముందు పోయాను, కానీ మ్యారేజ్ అయినాక చాలా తక్కువైపోయింది. 1999లో పోయినాను. మరలా ఇప్పుడు అంటే 2025 డిసెంబర్లో పోయానన్నమాట, గురూజీ జన్మదినం అప్పుడు. ఆ ఆనందం నేను మాటలలో చెప్పలేకపోతున్నాను. గురూజీ ఉన్నప్పటి విషయాలను తలుచుకుంటూ ధ్యానం చేసుకున్నాను. ధ్యానంలో కంటిలో నుండి నీరు కారిపోతూ ఉంది. నాకు తెలియకనే గురూజీ జన్మదిన వేడుకలు బాగా జరిగినాయి. నాకు తెలియకనే కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయండి. గురూజీ అక్కడ పోయి మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు, అప్పుడు విషయాలు తలుచుకుంటూ ఉన్నప్పుడు అసలు చాలా ఎగ్జైటింగ్ అనమాట. నాకు చాలా ఆనందంగా ఉన్నది. అది చెప్పలేకపోతున్నాను ఆనందము. నేను అసలు నన్ను భగవంతుడు మరలా నా గురువుగారు ఆశ్రమానికి పంపించేలాగా చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. నేను మొన్న రీసెంట్గా ఒకటి వినానండి, గురూజీ చెప్పినది. యోగమాయ అని ఉంటుంది, మహామాయ అని ఉంటుంది. అదేమంటే యోగమాయ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్, అది గురూజీ చెప్పిన విషయం అనమాట. కొందరు ఉంటారు, ఈరోజు నేను మా ఆశ్రమానికి పోవాలని ఒక ఫ్రెండ్ అనుకున్నాడు. ఇంకొకడు నేను కూడా ఈసారి పోయినతను అన్నాడు అనమాట, నేను ఆశ్రమానికి పోయి వచ్చినాను. ఇతను ఏమనుకున్నాడు, ఈసారి ఇలాగైనా నేను పోవాలి అనుకున్నాడు. నేను కూడా పోవాలి అనుకున్నాడు అనమాట జన్మదినానికి. కానీ ఏమైందంటే ఆ ఒక వ్యక్తిని మాత్రమే యోగమాయ తనలోకి తీసుకుపోయింది అనమాట, ఆశ్రమానికి వచ్చేలాగా చేసింది. మహామాయ అనేది ఇంకొక వ్యక్తిని ఆపేసింది అనమాట. మనము తలిచినంత మాత్రాన మనము గురువుగారి ఆశ్రమానికి పోలేము. ఇది స్వయంగా గురువుగారే చెప్పినది. యోగమాయ ఎవరికి మీద ఆశీర్వాదం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆశ్రమానికి పోగలరు. ఇంకొకటి మహామాయ అనేది ఉంటుంది. ఆమె అదేం చేసిందంటే ఆ వ్యక్తికి సడన్గా కడుపు నొప్పి రావడం చేసి అక్కడ ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలాగా చేసిందనమాట. క్యాన్సిల్ అయ్యేలాగా అలాగా జరుగుతూ ఉంటుంది ప్రతి వ్యక్తిలో. కానీ మనం ఎంత బలవంతం చేసినా తిరుపతి కానీ షిరిడి కానీ ఏది పోలేమండి. అక్కడ ఉన్న యోగ శక్తి మనల్ని పిలుచుకుంటేనే మనం పోగలము. ఇది నేను చెప్తున్న అనుభవంతో చెప్పానమాట. నేను రాసినాను, ఇప్పుడు రాసినది చదువుతున్నా. నేను అనుకోకుండా అమ్మ నాన్నను కలవడం జరిగింది. ఆశ్రమం నుంచి వచ్చినాక చూడండి అంత మిరాకిలే. అమ్మ నాన్న చాలా రోజులు విడిపోయినారు, వాళ్ళు ఇంకా ఒక చోట ఉన్నారు, నేను పోయానమాట. గురూజీ విషయాలన్నీ మరలా నాన్నను అడిగి తెలుసుకున్నాను. అంటే ఒకప్పుడు విడిపోయినారు, మళ్ళీ ఇప్పుడు కలిసినారనమాట. అనుకోకుండా వాళ్ళని కలవడం, గురూజీ గురించి అడగడము, నాన్నను వీడియో తీయడం అన్నీ జరిగినాయన్నమాట. నాన్న వీడియో కూడా పెట్టాను నేను. మాకు గురూజీ ఎలా పరిచయమైనది అన్నీ క్లియర్గా నాన్నతో చెప్పించుకున్నాను. వీడియో తీశాను. నాన్న మాట్లాడినవి యూట్యూబ్లో పెట్టడం కూడా జరిగింది. నాన్న క్లియర్గా చెప్పలేదు, మరలా వాటిని క్లియర్గా నేను నా డైరీలో వ్రాసి వీడియో చేస్తాను. నాన్న చెప్పాడండి, కానీ మరలా క్లియర్గా ఎప్పుడు గురూజీ చెప్పిస్తాడో తెలియదు. నా పుస్తకంలో ఎప్పుడు రాపిస్తాడో తెలియదు. నా డైరీలో అమ్మ నాన్న నేను గురూజీ విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుకున్నాము. కొన్ని క్రొత్త విషయాలు కూడా తెలిసాయి. అవి కూడా వ్రాసి ఇందులో పెట్టాలనుకున్నాను. మేము గుర్తు చేసుకున్న జ్ఞాపకాలు ఇప్పుడు ఇందులో వ్రాస్తున్నాను. దాదాపు 3.5 గంటలు మాట్లాడుకున్నామండి, అమ్మ నాన్న నేను గురూజీ విషయాలన్నమాట. నేను అడుగుతుంటే నేను చాలా మర్చిపోయినా, అమ్మ వాళ్ళు కూడా చాలా మర్చిపోయినారు. అసలు గుర్తు చేసుకుంటూ క్లియర్గా చెప్తున్నారనమాట. అసలు నంద్యాలలో గురూజీ శిష్యుడు ఒకరు గురూజీతో కరాటే చేశాడట. ఇది అమ్మ చెప్పిందనమాట. ఒక అతని పేరు చెప్పడం బాగాలేదు, అంటే గురూజీతో మేము ఎంత సన్నిహితంగా ఉన్నామో నేను చెప్పుకుంటున్నాను.
గురూజీ మాతో డ్యాన్స్ కూడా చేశారండి. ఒక నా చెల్లెలతో ఒక అమ్మాయితో రాసలీలలాగా డ్యాన్స్ కూడా చేశాడు. నేను అనుకున్నా ఇది నాకు ఎందుకు రాలేదు, అదృష్టం అనుకున్నాను. ఎందుకో మరి భగవంతుడు ఒకరికి ఇచ్చారనమాట. నాకు బాగా గుర్తుంది. ఒకరితో కరాటే చేశాడు. కాళ్ళతో చేతులతో గురూజీని తాకుతూ రియల్గా చేశాడంట. నేను అడిగిన, గురూజీని కరాటే చేసినాడు అంటున్నా అమ్మ, మళ్ళీ గురూజీని ఇలా కొట్టడం అంటే గురూజీ స్వయంగానే అడిగి చేయించుకున్నాడంట కరాటే చేయి నాతో అని. గురూజీ చెబితేనే తాను గురూజీతో కరాటే చేశాడట. తన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదండి, ఎందుకంటే నేను ఇప్పుడు రిలేటివ్స్ అందరికీ దూరంగా ఉన్నాను కాబట్టి అవన్నీ అనవసరం అనుకుంటున్నాను. మరి ఒక సంఘటన, గురూజీ ఒకసారి మా తమ్ముడితో తన వీపు మీద త్రొక్కించుకున్నాడు కాళ్ళతో. ఆ దృశ్యం నాకు చాలా బాగా గుర్తుందండి. గురూజీ ఒకసారి మసాజ్ చేయించుకున్నాడు బాడీ అంతా మా తమ్ముడితో. అసలు గురూజీ ఇట్లా బోర్లో పండుకున్నాడు, మా తమ్ముడు వీపు మీద తొక్కమన్నాడు. నాకు బాగా గుర్తుంది. వాడికి గుర్తుందో లేదో తెలియదు, కానీ అది మనంత ప్రారంధం తగ్గించడానికో పెంచడానికో ఏం అర్థం కాదండి అసలు భగవంతుడు. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి చేసిన ప్రారంధం ఇప్పుడు అనుభవించాలి కదా. ఇప్పుడు అనుభవించాలంటే మరలా వీళ్ళతో తప్పు చేయించాలి కదా. అందుకు ఆ విధంగా చేసి వాడికి అంత కష్టాలు తెప్పించినాడేమో అని నేను అనుకున్నాను అనమాట. మనకు పెద్దవాళ్ళకు కాలు తగిలితేనే అయ్యో సారీ అని నమస్కారం చేసుకుంటాం కదా. అలాగా గురూజీని వీపు మీద తొక్కించుకున్నాను అనమాట. మా తమ్ముడు మొహమాట పడ్డాడు, కొంచెంసేపు చేతితో మసాజ్ చేసినాడు, కానీ తొక్కించుకున్నాడు. నాకు బాగా గుర్తుందనమాట. అది వాడికి ఎన్నో జన్మల ప్రారంధము ఈ జన్మలో తీసేయడానికి ఈ విధంగా తప్పు చేయించుకొని ఏమన్నా చేశాడో ఏమో నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. సద్గురువు వీపు మీద కాళ్ళు పెట్టి త్రొక్కించుకోవడం అంటే ఎందుకు అలా చేపించుకుని ఉంటారో మరి గురూజీ. మరి ఒక సంఘటన, మా చిన్న చెల్లెలు ఒకసారి గురూజీ పక్కన కూర్చోలేదని అంటే తనకు స్థలం ఇవ్వలేదని మనసులో బాధపడిందంట. వెంటనే గురూజీ పిలిచి తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడట. మా చిన్న చెల్లెలు ఉందండి, ఎక్కువ ఫీల్ అవుతుంటుంది, తను దూరంగా ఉన్నట్లు ఫీల్ అవుతుంటుంది. చాలామందికి ఇవి అనుభవం అవుతుంది. గురూజీ మన మనసులో అనుకుంటాం కదా, ఈరోజు గురూజీ నాతో మాట్లాడలేదు, నా వైపు చూడలేదు అనుకున్నానుకో, నెక్స్ట్ డేనే మనతో మాట్లాడతాడు, మన వైపు చూస్తూ ఉంటాడు. మా చెల్లెలు కూడా ఏదో జరిగింది, తను అది యాగంటే అనమాట. అప్పుడు ఆ గురూజీ పిలిచిన పక్కన కూర్చోబెట్టుకొని ఫోటో తీసుకున్నాడు గురూజీ. ఇలాంటిదే మరి ఒకటి, ఎప్పుడైనా గురూజీకి నమస్కారం చేస్తున్నప్పుడు కానీ సత్సంగంలో కూర్చున్నప్పుడు కానీ గురూజీ మమ్మల్ని చూడకుండా పలకరించకుండా ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి అలా జరిగినప్పుడు బాధపడి ఉంటామనుకోండి, వెంటనే కానీ మరుసటి రోజు కానీ వారిని పలకరించడం చూడడం జరుగుతుంది. అంటే మన మనసులో మాటలు గురూజీ వింటుంటాడని అర్థం. ఇటువంటి సంఘటన నా విషయంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. నాకు చాలాసార్లు జరిగిందండి. మేము ఆశ్రమంలో ఒక్కోసారి గురూజీ సత్సంగం చేస్తూ పలకరించాడు అనమాట, చూడడు. మళ్ళీ మరుసటి రోజుల్లో మాట్లాడతాడనమాట, బాగా నిద్రపోయినావా, బాగా తిన్నావా అని అట్లా పలకరిస్తూ ఉంటాడనమాట. చాలా ఆనందంగా, అందరిలో ఉన్నప్పుడు గురూజీ మనల్ని పలకరించడం చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. గురూజీ శరీరంతో ఉన్నప్పుడు అప్పట్లో మేము ఆశ్రమానికి పోయినప్పుడు మాకు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవారట. అమ్మ గుర్తు చేసింది. ఇది నాకు కూడా గుర్తులేదు, కానీ అమ్మ చెప్పిందనమాట. మనకు అట్లా నిమ్మకాయ నీళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు అనమాట. మరి అందరికి తెస్తారో లేదో తెలియదు. ఆశ్రమానికి వెళుతూనే ముందు గురూజీకి నమస్కారం చేసుకుంటాము. గురూజీ అందరినీ పలకరిస్తారు. తర్వాత జగదీశ్వరి మాతాజీ వంటింట్లో ఉంటుంది. ఎప్పుడూ ఆమె దగ్గరికి పోయేవాళ్ళం. గురూజీని నమస్కారం చేసుకొని జగదీశ్వరి మాతాజీ వంటింట్లో ఉంటుందండి. తను బాగా రెస్పెక్ట్గా చూస్తుంది, అందరికీ బాగా భోజనం వడ్డిస్తుంది. ఆమె దగ్గర పోయి తర్వాత మా రూమ్లోకి పోయేవాళ్ళం. గురూజీ నంద్యాలలో ఉన్నప్పుడు గురూజీ తలకు నిమ్మకాయ రుద్దేవారిని, చుండ్రు ఉండేది. నాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. గురూజీ నేను తలస్నానం చేపిస్తాను నాకు కూడా ఛాన్స్ ఇచ్చారు గురూజీ. నేను తలస్నానం చేపించాను గురూజీకి. ఆ రోజులు మరలా తిరిగి రావు కదా. గురూజీకి తలస్నానం చేపించాను. నేను ఎంత పుణ్యం చేసి ఉంటే ఆ భాగ్యం కలుగుతుంది నాకు అని ఇప్పుడు అనిపిస్తుంది. గురూజీకి చుండ్రు ఉంటే నిమ్మకాయ రుద్దిందండి అమ్మ ఒకసారి, మా పిన్నమ్మ. ఇంకా ప్రతి ఇంట్లో నిమ్మకాయ రుద్దుతారు అందరూ. గురూజీకి తలకు నిమ్మకాయ రుద్దేది. గురూజీ స్నానం చేస్తాడు. నాకు ఒకసారి తల రుద్దమని చెప్పాడనమాట గురూజీ. తలకు నిమ్మకాయ రుద్దినాను, తల స్నానం చేయించమన్నాడు. నేను ఒకరోజు చేయించాను. చాలా స్మూత్గా ఉంటుందండి తల. చిన్నపిల్లలకు మనము తల పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది తలస్నానం చేపిస్తుంటే. నాకు భయం వేసింది. భయపడుతూనే నేను తలస్నానం చేయించానమాట గురూజీకి. మరి ఒకటి, కాళ్ళకు పాదాలకు ఆముదం రుద్దేవారని గురూజీకి. మా పెద్ద అబ్బాయి గురూజీ వీపు మీద ఎక్కి దుంకాడట. అమ్మ అప్పుడు మా అబ్బాయిని అరిచిందట. గురూజీ అప్పుడు అమ్మను అరిచాడట.
నాకు కూడా మనవడి లాంటి వాడు కదా, తప్పేంటి అంటే గురూజీ మమ్మలను తన సొంత వ్యక్తులుగా భావించినట్లే కదా. మా అబ్బాయి గురూజీ భుజాల మీద ఎక్కి దుంకినది అమ్మ గుర్తు చేసింది. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది, మనవడు కదా అని బంధాన్ని కలిపినందుకు. ఇది అమ్మ గుర్తు చేసిందండి, నేను కూడా మర్చిపోయినాను. మా హాల్లోకి, డైనింగ్ హాల్లోకి ఒక అద్దం ఉంటుందన్నమాట. అది ఇట్లా జరిపి ఆ అద్దంలో నుంచి మళ్ళీ ఇక్కడ యువతలకి వస్తామన్నమాట. అట్లా ఆడుకునేవాడు చిన్నప్పుడు మా అబ్బాయి. ఒక షెల్ఫ్ ఉంటుంది, దాన్ని అద్దం జరిపితే ఆ పక్కకు ఈ పక్కకు తిరగొచ్చు అనమాట. మా పెద్ద అబ్బాయి అట్లా ఆడుకునేవాడు. ఆడ కుర్చీలో దాని కిందని ఆ కబోర్డ్ దగ్గరనే అద్దం వేసి కుర్చీ వేసినారు. ఆ అద్దంలో నుంచి ఆ పక్కకు ఈ పక్కకు తిరుగుతుంటారనమాట. మా అబ్బాయి గురూజీ భుజాల మీద కాళ్ళు పెట్టి ఇట్లా మనిషి మామూలు మనతో ఆడుకున్నట్లు అట్లా ఆడుకుంటుంటే అమ్మ అరిచిందనమాట. అడిస్తే అప్పుడు గురూజీ అన్నాడు, ఎందుకు అడుస్తావు, నా మనవడే కదా అన్నాడు. అప్పుడు ఇంకా ఈ మాట చూడండి, ఇంకా మనం ఎక్కడ ఉంటామో. అప్పుడు నాకు అంత ఆనందం అనిపించలేదు, కానీ ఇప్పుడు నేను గురూజీ గురించి యూట్యూబ్, ఫేస్బుక్లో గురూజీ సత్సంగాలు అవన్నీ వింటూ ఉంటే నిజంగా ఎంత పెద్ద మహాత్ముడు మాతో అంత ఫ్రీగా ఉన్నాడా అనిపిస్తుందండి. నేను ఇలా ఏర్పాటు చేయడానికి కూడా కారణం, ఆంధ్రాలో ఉన్న గురూజీ శిష్యులు కూడా ఇవన్నీ తలుచుకొని ఆనందపడండి తప్పకుండా. ఇవన్నీ విన్న గురూజీ శిష్యులు కూడా వారి వారి జ్ఞాపకాలను గురూజీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఆనందిస్తారని తలుస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నా ఆనందానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. మేము గురూజీతో సిద్ధేశ్వరానికి పోయినాం, ఆ మ్యాటర్ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. హరి ఓం తత్సత్.